సంగ్రామ బేరీ స్థానిక ఎన్నికలకు మోగిన నగారా అక్టోబర్ 9న నోటిఫికేషన్. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయతీలకు 3 విడతల్లో నవంబర్ 11 వరకు కొనసాగనున్న ప్రక్రియ, షెడ్యూల్ విడుదల, అమల్లోకి వచ్చినటువంటి కోడ్. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సోమవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. తొలుత ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు, ఆ తర్వాత సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుపుతామని, 5 దశల్లో జరిగే ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9న ప్రారంభమై నవంబర్ 11న ముగుస్తుందని ఆమె తెలిపారు. 2 విడతల్లో జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వచ్చే నెల 9న, 3 విడతల్లో జరిగే సర్పంచ్ వార్డు స్థానాల ఎన్నికలకు 15న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించారు. సో నోటిఫికేషన్ ఇంకా రాలేదు, కానీ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. నోటిఫికేషన్ మాత్రం 9వ తారీఖున ఇస్తున్నారు. సో 9వ తారీఖు నోటిఫికేషన్ సంబంధించి 8వ తారీఖు కోర్టు తీర్పు పైన, లేదా 8వ తారీఖు ఉన్నటువంటి కోర్టు తీర్పును 7వ తారీఖు కోర్టు యొక్క తేదీని ఒకవేళ ముందస్తుగా అర్జెన్సీగా కూడా వీళ్ళు మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అటువైపు ఉన్నటువంటి అడ్వకేట్లు. సో 7వ తారీఖు తీసుకుంటుందా, కోర్టు 6వ తారీఖు తీసుకుంటుందా అనేది మనకు 8వ తారీఖు తర్వాత క్లారిటీ వస్తుంది. కాబట్టి 9, 17 అని చెప్తా ఉన్నారు. సో దయచేసి సర్పంచ్ స్థానాలకు, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేటువంటి అభ్యర్థులు తొందరపడకండి. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఎన్నికల ప్రక్రియ జరుగుతుందో లేదో తెలియదు. సో మీ కూలి గిట్టడం కోసం వాళ్ళ నెత్తిన భారం పెడితే పాపం వాళ్ళు మళ్ళీ తిరిగి ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. కాబట్టి సో దీనికి మొత్తం ప్రక్రియకు సంబంధించి స్పష్టమైన క్లారిటీ 9వ తారీఖు నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేది మనకు 8వ తారీఖు జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి. 8వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందిగా ప్రజలకు, పోటీ చేసే అభ్యర్థులు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎత్తిపోతల పథకం అవి ఉంటే దసరా పండుగ రెగ్యులర్గా అందరి ఇళ్ళలో చేసుకోండి పండుగ, కాబట్టి అది రెగ్యులర్గా చేసుకోండి, కానీ పోటీ చేసే అభ్యర్థులను ఇబ్బంది పెట్టకండి. దసరా పండుగ పరిచయం వచ్చింది మళ్ళీ అంతే. ఆ రోజు గాంధీ జయంతి ఉన్నది, తర్వాత దసరా పండుగ ఉన్నది. ఇది ముందు ఇవ్వాలా, అది ముందు ఇవ్వాలా అంటున్నట. అంటే నీకు గాంధీ జయంతి కంటే ముందే 1వ తారీఖు రోజు వైన్స్ అన్ని కూడా క్యూలు అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. 30వ తారీఖు, 1వ తారీఖు నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బుధవారం నాడే మొత్తం మటన్ గిటన్ అంతా రెడీ చేసి పెట్టుకుంటారట, లేకపోతే బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత కదా మనకు అక్టోబర్ 2 వచ్చేది. 11 గంటల కట్ చేసి పెట్టుకుంటే అయిపోయాయి. కట్ చేసి పెట్టుకోవచ్చు, బాటిల్ కూడా తెచ్చి పెట్టుకుంటే, స్టాక్ తెచ్చి పెట్టుకుంటే అయిపోతుంది. నేను ఏమనుకుంటున్నా, ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ కూడా దృష్టిలో పెట్టుకుని గాంధీ తాతకు నివాళులు అర్పిస్తూ కొంచెం చూసినట్టు వ్యవహరిస్తారు. ఏం పెద్ద ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ వైన్ షాపులు మాత్రం క్లోజ్ ఉంటాయి. ఒక వైన్స్ ఒకటి మనం క్లియర్ చేసుకుంటే మిగతానే నడుస్తూ ఉంటాయి, పెద్ద సమస్య ఏం కాదు. ఇక అలా ఉంటే అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యం. స్థానిక పోరులో ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలదే కీలక బాధ్యత. ముఖ్య నేతల సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేస్తే తప్ప నిర్ణయాలు తీసుకోదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ విషయం తెలుసు. 2-2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒరిగింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మేలు చేసే విషయంలో అనేక కసరత్తులు జరిగినాయి, కానీ నిర్ణయాలు మాత్రం అమలు జరగలేదు. సో కసరత్తుల ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు. అన్ని చోట్ల పోటీపై భాజపా దృష్టి. జీఎస్టీ స్లాబ్ల తగ్గింపు కలిసి వస్తుందని ధీమా. ఇంటింటికి బాకీ కార్డు, స్థానిక ఎన్నికలకు బారాస సన్నద్ధమని ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా లెక్కలేస్తున్నారు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రం మాకు శత్రువులో, మిత్రులలో మా వాళ్ళని గెలిపించుకుంటాం, మా శత్రువులను తరిమి కొడతాం, ఇదే మా లెక్క అంతే. తర్వాత ఇక్కడ ఈ 3 ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 2 విడతల్లో ఎలక్షన్స్ జరుగుతాయి. ఈ ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 5,749 ఉన్నాయి. జెడ్పీటీసీ స్థానాలు 565 ఉన్నాయి. ఇక మొదటి దశలో అక్టోబర్ 23 తారీఖు నాడు పోలింగ్ ఉంటుంది. లెక్కింపేమో 11 అంటే నవంబర్ 11. 2 కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించి 2 విడతల్లో జరిగినటువంటి ఎలక్షన్లకు సంబంధించి నవంబర్ 11 తారీఖు నాడే లెక్క పెడతారు. అయితే ఈ సర్పంచ్లకు సంబంధించి 3 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈ 3 విడతల్లో జరిగేటువంటి ఎన్నికల్లో ఆ రోజే పోలింగ్ అవుతుంది. పోలింగ్ అయిన సాయంత్రమే రిజల్ట్ మీద డిస్కషన్. అంటే నేను అనుకుంటున్నా, మనకు కావాల్సింది ఫస్ట్ ఇది ఒక్క లెక్క సరిపోతుంది పబ్లిక్. ఎందుకంటే ఎంపీటీ స్థానాలు 5,749, జెడ్పీటీ స్థానాలు 565, గ్రామ పంచాయతీలు 12,733 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా వార్డులు వచ్చేసి 1,12,288 వార్డులు. సో ఈ లెక్క వరకే ఇప్పటివరకు క్లారిటీ. ఇక మిగతా అంతా కూడా క్లారిటీ లేదు. సో క్లారిటీ లేని దాన్ని జనాలు చెప్పి మేము కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. నవంబర్ 8వ తారీఖు తర్వాత ఈ క్లారిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ మా దర్శనాన్ని రెగ్యులర్గా చెప్తాడు. కాబట్టి 9వ తారీఖు మళ్ళీ వార్తలలో చెప్తాడు అసలు షెడ్యూల్ ఉంటుందా ఉండదా ఏంది అనేది. కాబట్టి ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అనవసరమైనటువంటి సబ్జెక్ట్ అనేది నా ఒపీనియన్. 8 నాడు తేలిపోతుంది, 8 నాడు లెక్క తేలిపోతుంది. ఓకే, మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.